హలో ఆల్. ఈ వీడియోలో ది బెంగాల్ ఫైల్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జీ5 లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. హిందీ లాంగ్వేజ్ మాత్రం ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే లెంత్ ఎక్కువ ఉంటుంది భయ్య, 3 hours 20 minutes అయితే ఉంటుంది. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తే చాలా తతంగం అయితే ఉంటుంది. బట్ నేను చాలా సింపుల్ గా ఒక పాయింట్ లో చెప్తా, బట్ ఉన్నాయన్నీ కూడా నేను రివీల్ చేయదలుచుకోలేదు. చాలా కష్టం భయ్య చెప్పడం. ఈ ఫిల్మ్ అంతా కూడా మీకు కమ్యూనల్ వైలెన్స్ గురించి అయితే చూపిస్తుంది. అది కూడా బెంగాల్ లో జరిగింది. ఎస్పెషల్లీ 1946 లో జరిగిన గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అయితే కూడా చూపిస్తారు. అండ్ నోవాఖాలి రియాట్స్ ని చూపిస్తారు. మూవీ కూడా చాలా వరకు షిఫ్ట్ అవుతుంటుంది అనమాట ప్రెసెంట్ డే కి అండ్ పాస్ట్ కి. ఇదంతా కూడా చాలా తతంగం అయితే ఉంటుంది. సో మీరు మూవీ చూస్తే తెలుసుకోండి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. ఉండు సరళ ప్రేమ కథే మూవీ రివ్యూ కూడా మన సెకండ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఇందులో వస్తుందని వెయిట్ చేస్తుంటే కనుక మీరు మిస్ అవుతారు భయ్య. సెకండ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సెకండ్ ఛానల్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇలా నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు, 2 ఛానల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టా లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. పక్కా ఫాలో కొట్టండి, లేదంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంది. ఇక ఈ బెంగాల్ ఫైల్స్ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా అనిపించిందంటే ఇట్ వాజ్ ఓకే ఓకే భయ్య. లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఓపిక్ గా చూస్తాము అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. బట్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే బోల్డ్ సబ్జెక్ట్ మ్యాటర్ భయ్య. అస్సలు మీకు ఎక్కడ కూడా షై అనేది ఉండదు. చాలా రా అండ్ రియాలిటీకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారు. వెరీ గ్రాఫిక్ ఉంటుంది అనమాట. డిస్టర్బింగ్ హిస్టారికల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి, చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. సో అందుకే చెప్తున్నా బోల్డ్ సబ్జెక్ట్ అని చెప్పేసి. సో దాని పరంగా చూద్దాం అనుకుంటేనే ప్రిపేర్ అవ్వండి. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. మెయిన్ గా పల్లవి జోషి గారు గానీ, నమశి చక్రబోర్తి, సిమ్రత్ కౌర్ గారు, వీళ్ళందరి రోల్స్ కూడా చాలా ఇంటెన్స్ గా అయితే ఉంటాయి. నాకైతే బాగా వర్కౌట్ అయ్యి అండ్ విజువల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది మూవీ అన్నది. చాలా ఇంటెన్స్ సీన్స్ ని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ వైలెన్స్ ని, తర్నాల్ని అండ్ హిస్టారికల్ సీన్స్ ని, వీటన్నిటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు భయ్య. విజువల్లీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ పొలిటికల్ పరంగా అండ్ ఎమోషనల్ లేయర్స్ రెండు కూడా కంబైన్ చేసి ఆ హిస్టరీని, కరెంట్ పొలిటికల్ కామెంటరీని ప్రెజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది. అండ్ మూవీలో కొన్ని థీమ్స్ అయితే నడుస్తాయి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని, డెమోగ్రాఫిక్ చేంజ్ అని, ఐడియాలజీ అని, ఈ థీమ్స్ ని కూడా బాగా హ్యాండిల్ చేస్తారన్నమాట. అండ్ ఇది ఒక ట్రయాలజీ టైన్ భయ్య. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ వివేక్ అగ్నిహోత్రిస్ ఫైల్స్. ఆ ట్రయాలజీలో మీరు ఆఫ్టర్ ది కాశ్మీర్ ఫైల్స్ వస్తుంది ది బెంగాల్ ఫైల్స్ అనమాట. సో ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది భయ్య. మీకు కాశ్మీర్ ఫైల్స్ నచ్చితే కనుక కొంచెం మరీ అంత ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ కూడా గ్రాఫిక్ వైలెన్స్ హెవీగా ఉంటుంది. దీనికి తగ్గ కంటెంట్ అయితే దీనికి ఉందన్నమాట. సో గివ్ ఇట్ ట్రై అని చెప్తాను. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే లెంత్ అండ్ పేసింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ. ఎక్కడ కూడా అసలు కన్విన్స్ అవ్వలేదు వాళ్ళు. మొత్తం 3 hours పైన అయితే ఉంటుంది అనమాట మూవీ. మీరు చాలా ఓపిక చూడాల్సి వస్తుంది. కొన్ని చోట్ల మీరు పేషెన్స్ కూడా కోల్పోతారు. అంత బోరింగ్ అనిపిస్తుంది, అంత స్ట్రెచ్డ్ అవుట్ అయితే చేశారనమాట. అండ్ కొన్ని చోట్ల ఎగ్జిక్యూషన్ కూడా లూజ్ అవుతుంటుంది, కన్ఫ్యూజన్ అయితే ఎక్కువ క్రియేట్ చేస్తుంటారు. సో అవి కూడా ఎక్కువగా వర్కౌట్ అవ్వవు. అండ్ కొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే మరీ ఓవర్ ది టాప్ అనిపించాయి భయ్య. నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ వైలెన్స్, గ్రాఫికల్ మూమెంట్స్ కూడా చాలా గోర్ మూమెంట్స్ అయితే ఉంటాయి. అవి అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. లైక్ హ్యూమిలియేషన్ గానీ, మ్యాసకర్ గానీ, రేప్ గానీ అంత ఈజీ కాదు భయ్య వాచ్ చేయడానికి. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం నేనైతే వన్ టైం వాచబుల్ అని చెప్తా. మీకు ఓపిక ఉన్నంత వరకు ట్రై చేయండి. మీ ఓపిక పోయి నా వల్ల కాదు అనుకుంటే వదిలేసుకోండి భయ్య. బట్ గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా అంతే. ఫ్యామిలీతో అసలు చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.